గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు C23 రెగ్యులేషన్ CME పేపర్ డ్రాయింగ్ పేపర్ ఎగ్జామ్ జరిగిందండి. ఆ డ్రాయింగ్ పేపర్ సొల్యూషన్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి పేపర్ అంతా ఒకసారి చెప్పేసి అప్పుడు క్వశ్చన్స్ అనేది చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లెటరింగ్ ఇచ్చాడు, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ మీద ఇచ్చాడండి. సేమ్ వర్టికల్ హైట్ వచ్చేసరికి 10 mm ఇచ్చాడు, క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాడండి. సో లాస్ట్ వీడియోస్లో చేసినట్టే చేస్తాము, కాకపోతే సెంటెన్స్ మారింది కాబట్టి ఇంకొకసారి రీడ్రా చేద్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డైమెన్షనింగ్ మీదండి. ఇక్కడ చూడండి, రీడ్రాన్ డైమెన్షన్ ద ఫాలోయింగ్ ఫిగర్ యూజింగ్ ప్యారలల్ డైమెన్షనింగ్. ఇక్కడ క్లియర్గా ఏ డైమెన్షనింగ్ చేయాలో చెప్పేశాడండి, ప్యారలల్ అన్నాడు. కాకపోతే అలైన్డా యూనిడైరెక్షనల్ చెప్పలేదండి. కాకపోతే ఇక్కడ ఒక మెథడ్ ఇచ్చాడు చూడండి, ఇది యూనిడైరెక్షన్లో ఇచ్చాడండి. సో ఇక్కడేమో అలైన్డ్ ఇచ్చాడండి. కానీ మీరు అలైన్డ్ అయినా చేయొచ్చు, యూనిడైరెక్షనల్ అయినా చేయొచ్చు, కానీ అది ప్యారలల్ డైమెన్షనింగ్ అయ్యి ఉండాలండి. ముందు క్వశ్చన్ అంతా రీడ్రా చేయండి, ప్యారలల్ డైమెన్షనింగ్ చేయండి. దీనికి కూడా మనం సొల్యూషన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి చాలా ఈజీగా లైన్ ఇచ్చి దాన్ని 7 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నాడండి. సో ఇక్కడ 10 mm అన్నాడు, కానీ ఇది 10 cm తర్వాత కరెక్షన్ వచ్చిందండి. సో 10 cm లైన్ని 7 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నాడండి. ఇది కూడా మనం సివిల్ పేపర్లో చేసాం ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ నుంచి both the planes parallel కండిషన్ ఇచ్చాడండి. డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ 70 mm లాంగ్ వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ టు బోత్ HP అండ్ VP. ఇట్ ఈస్ 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అండ్ 40 mm అబోవ్ HP అండి. రిఫరెన్స్ లైన్కి పైన 40 mm, పైన 70 mm హారిజాంటల్ లైను, రిఫరెన్స్ లైన్ కిందకి 15 mm కిందన 70 mm హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే మనకు ఆన్సర్ అయిపోతుందండి. ఇవి షార్ట్ క్వశ్చన్స్. ఇంకా ఎస్ఏకి వచ్చేసరికి సైక్లాయిడికల్ క్వశ్చన్ ఇచ్చాడండి. సైక్లాయిడ్ ఇచ్చి ట్యాంజెంట్ నార్మల్ డ్రా చేయమన్నాడండి. ట్యాంజెంట్ నార్మల్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదండి. ఇక్కడ ఏమీ మనకు పొజిషనింగ్ ఇవ్వలేదు కాబట్టి మనకి కర్వ్ అనేది ఎంత అయితే కర్వ్ వచ్చిందో కర్వ్ మీద ఏదో పాయింట్ తీసుకుని అక్కడ నుంచి నార్మల్ లైన్ ఒకటి డ్రా చేసి దాని మీద ట్యాంజెంట్ లైన్ అనేది డ్రా చేస్తామండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి పెంటాగనల్ ప్లేన్ మీద ఇచ్చాడండి. ఓకేనండి. 7th హెక్సాగనల్ పిరమిడ్ ఇచ్చాడు. 8th సిలిండ్రికల్ బేస్ ఇచ్చి దీనికి సెక్షనల్ వ్యూ ఇచ్చాడండి. 9, 10 ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ ఇచ్చాడండి. ఇవి కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసే క్వశ్చన్స్ అండి. మన ఛానల్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. అలాగే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాం కదా, అందులో కూడా ఆన్సర్స్ ఉన్నాయండి. కానీ మళ్ళీ ఇంకొకసారి మనం ఈ అన్నిటికీ ఆన్సర్స్ చూద్దాం. ఈరోజు ఫస్ట్ వీడియోలో మనం 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ చేస్తున్నామండి. ఫస్ట్ 6th క్వశ్చన్ ఒకసారి దీని మీద ఫోకస్ చేద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి, ఏ పెంటాగనల్ లామినా ఆఫ్ సైడ్ 25 mm రెస్ట్ ఆన్ ద HP ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్. ఇప్పుడు పెంటాగనల్ లామినా అంటే ఇదండి, ఇది మంది పెంటాగనల్ లామినా. 5 సైడ్స్ ఉంటాయండి. ఈచ్ సైడ్ 25 mm ఇచ్చాడండి. ఓకేనండి. ఈ సైడ్ ఎడ్జ్ అంటే ఇదండి, దీని కార్నర్ అంటాం కదా, ఇది ఎడ్జ్, ఇది సర్ఫేస్ కదా. ఇక్కడ ఏం చెప్పాడండి, వన్ ఆఫ్ ఇట్స్ ఎడ్జెస్ ఆన్ HP అన్నది ఎడ్జ్ HP మీద ఉందంటండి. మనము ఏదైతే ప్లేన్స్ చూస్తామో ఈ ప్లేన్స్లో ఈ ఎడ్జ్ అనేది HP మీద ఇలా ఉందంటండి. ఒక ఎడ్జ్ ఉంది అన్నాడండి. ఒక ఎడ్జ్ ఉందంటే ఇలా ఉంటుందండి. ఓకేనండి. మనకి పర్పెండిక్యులర్ ప్యారలల్ కండిషన్ చెప్పలేదు, కాకపోతే ఏం చెప్పాడంటే అండి, సచ్ దట్ ద సర్ఫేస్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 45 degrees టు HP అన్నాడు. ఏదైతే సర్ఫేస్ ఉంటుందో ఈ సర్ఫేస్ అంటండి ఒక ఎడ్జ్ HP మీద ఉండి 45 degrees ఇంక్లినేషన్ చేస్తుందంటండి. ఇలా ఇది సర్ఫేస్ ఇంక్లినేషన్ అండి. అప్పుడు మనం దీన్ని ఇలా ప్యారలల్గా ఉంది అనుకుని పెంటాగన్ డ్రా చేస్తాము. ఫ్రంట్ వ్యూలో లైన్ డ్రా చేస్తామండి. సెకండ్ స్టేజ్లో 45 degrees ఇంక్లినేషన్ కదండి, ఇది ఎక్కడ పడుతుందండి, రిఫరెన్స్ లైన్ పైన 45 degrees లైన్ పడుతుంది, కింద ఇంక్లినేషన్లో ఉన్నప్పుడు కంప్రెస్ అయిన పెంటాగన్ పడుతుందండి. దాని తర్వాత ఏం చెప్పాడండి, అండ్ ద ఎడ్జ్ ఆన్ విచ్ ఇట్ రెస్ట్ ఈజ్ ఇన్క్లైన్డ్ అట్ 60 degrees టు VP. ఏమన్నాడంటే ఇప్పుడు ఒక ఎడ్జ్ ఇలా ఉంది అని చెప్తున్నాను కదండి, ఈ ఎడ్జ్ ఇలా ఉంది అని చెప్తున్నాను ఫస్ట్ స్టేజ్లో. తర్వాత ఇలా సర్ఫేస్ ఇంక్లైన్ చేసింది అని చెప్తున్నానండి. ఇంకొక మాట కూడా చెప్పండి, ఏదైతే ఎడ్జ్ HP మీద ఉందో ఈ ఎడ్జ్ వర్టికల్ ప్లేన్తో 60 degrees యాంగిల్ చేస్తుందంటే, అంటే ఇలా ఉన్న పెంటాగన్ని ఎడ్జ్ ఇలా ఉంది కదండి, దీన్ని ఈ వర్టికల్ ప్లేన్కి 60 degrees ఇంక్లినేషన్ వచ్చేలాగా మనం ఇలా పెడతామన్నమాట అండి. అంటే రిఫరెన్స్ లైన్తో 60 degrees ఇంక్లినేషన్ కిందకి డ్రా చేసి ఆ లైన్ మీద మనం పెంటాగన్ డ్రా చేస్తామండి. డ్రా చేసి అప్పుడు ఫ్రంట్ వ్యూ అనేది కొత్త షేప్ వస్తుంది. సో 6 డయాగ్రామ్స్ వస్తాయండి. ఇది ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్ కండిషన్ అనమాట అండి. ఒకటి సర్ఫేస్ ఇంక్లినేషను, ఇంకొకటి ఎడ్జ్ ఇంక్లినేషన్ అండి. ఓకేనండి. ఈ సొల్యూషన్ చూద్దామండి. ఫస్ట్ మనం రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాం కదండి. సో రిఫరెన్స్ లైన్ డ్రా చేస్తున్నాను నేను.
రిఫరెన్స్ లైన్కి ఎక్స్ వై తీసుకున్నాను. ఇప్పుడు మనకి పెంటాగన్ అనేది ఎలా డ్రా చేయాలంటే అండి, ఒక సైడ్ వర్టికల్గా డ్రా చేసుకోవాలండి. ఎంత ఇచ్చాడండి పెంటాగన్ యొక్క సైడ్ లెంత్ అనేది మనకి 25 mm ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ వర్టికల్గా ఒక 25 mm సైడ్ లెంత్ డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత పెంటాగన్ కన్స్ట్రక్ట్ చేయడానికి మనం యాంగిల్ మెథడ్ యూజ్ చేస్తామండి. ఈ స్టార్టింగ్ పొజిషన్ ఉంది కదండి, మన ప్రీవియస్ వీడియోస్ అన్నింటిలో కూడా పెంటాగన్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇక్కడ బయట నుంచి 72 degrees యాంగిల్ అండి, లోపల నుంచి అయితే 108. ఇక్కడ కూడా చూడండి, ఈ ఎడ్జ్ నుంచి ఇలా బయట నుంచి నేను 72 degrees యాంగిల్ చేస్తున్నాను. ఇలా లోపల నుంచి అయితే 108 అండి. సో స్కేల్ తీసుకుంటాము. మనకి ఈ సైడు 25 mm కదండి. ఇప్పుడు ఈ యాంగిల్ చేసిన ఈ లైన్ని దీన్ని ఒకే స్కేల్ ఉండేలా పెట్టుకుని 1 to 25. అలాగే సేమ్ యువతల వైపు కూడా ఈ యాంగిల్ చేస్తున్న పాయింట్ని ఎడ్జ్ని పట్టుకొని కరెక్ట్గా ఏదో డివిజన్ దగ్గర పెట్టుకుని 1 to 25. ఓకే అండి, 3 sides వచ్చాయి. ఇప్పుడు ఏబీ లెంత్ తీసుకొని కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్కు, ఎగ్జాక్ట్గా యువతల పాయింట్ దగ్గర నుంచి ఇంకొక ఆర్కు, మళ్ళీ స్కేల్తో ఈ 2 పాయింట్ని జాయిన్ చేసుకుంటామండి. సో ఏ బి సి డి ఈ, ఇది ప్లేన్ కాబట్టి అండి ఆల్ఫాబెట్స్ కానీ న్యూమరికల్ కానీ ఒకటి ఇస్తే సరిపోద్దండి. దీనికి ఇప్పుడు సెంటర్ కూడా కావాలి కదండి. మామూలుగా అయితే మనకు సెంటర్తో పెద్దగా ఏం ప్రాబ్లం లేదు, కానీ సాలిడ్స్కి అయితే సెంటర్గా ఇస్తాము. ప్లేన్కి అంత సెంటర్ అవసరం లేదు. ఒకవేళ కావాలనుకుంటే ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడిల్, ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడిల్, ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడిల్, ఈ కార్నర్ నుంచి ఆపోజిట్ సైడ్ మిడిల్ వెళ్ళేలా గీస్తే మనకి సెంటర్ వస్తుందండి. సో ఇప్పుడు ప్రొజెక్షన్స్ తీసుకుందామండి. ప్లేన్ నుంచి కరెక్ట్గా మనం అప్ టు రిఫరెన్స్ లైన్ వరకు తీసుకుందాం. ఇది ఏ డాష్, బి డాష్, సి డాష్, ఈ డాష్, డి డాష్. ఓకేనండి. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ కూడా మనకి ఎంత వచ్చిందో తెలియాలి కదా. దీన్ని కూడా ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ పెంటాగనల్ లామినా, ఇది టాప్ వ్యూ ఆఫ్ పెంటాగనల్ లామినా. ఫస్ట్ మనకి హారిజాంటల్ ప్లేన్తో వచ్చేసి ఇంక్లినేషన్ చూపించాలండి. దానికి ఏమి ఇచ్చాడు, సర్ఫేస్ ఇంక్లినేషన్ కదా. ఇప్పుడు సర్ఫేస్ ఇంక్లినేషన్ ఏదైతే ఇచ్చాడో అది ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను నేను. ఎంత ఇచ్చాడండి సర్ఫేస్ ఇంక్లినేషను? 45 degrees ఇచ్చాడండి. ఇక్కడ మనకి సర్ఫేస్ ఇంక్లినేషన్ అనేది 45 degrees ఇచ్చాడు కాబట్టి ఒక పాయింట్ పెట్టుకున్నాను. ఆ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా 45 degrees యాంగిల్లో ఒక లైన్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి లిఫ్ట్ చేస్తున్నట్టు కదండి, స్టార్టింగ్ పాయింట్ నుంచి అక్కడ నుంచి ఫస్ట్ పొజిషన్కి ఎంత ఉంది, ఇక్కడ నుంచి సెకండ్ పొజిషన్కి ఎంత ఉంది. దీన్ని కొంచెం డార్క్ చేస్తున్నానండి, ఎంతవరకు అయితే మనకు కావాలో అంతవరకు. ఇదేంటండి, A1 డాష్, B1 డాష్, C1 డాష్, E1 డాష్ అండ్ D1 డాష్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి, దీనికి ఈ ప్రొజెక్షన్స్ కరెక్ట్గా ప్యారలల్గా రావాలండి. ఇక్కడ నుంచి పట్టుకొని ప్రతి పాయింట్ నుంచి ప్యారలల్గా కిందకి ప్రొజెక్ట్ చేసుకుంటాం. 3 ప్రొజెక్షన్స్ వస్తాయండి వర్టికల్గా. ఓకేనండి. ఇప్పుడు హారిజాంటల్గా కూడా ఈ రిఫరెన్స్ లైన్ ఉంది కదా, దీన్ని పట్టుకొని దీనికి ప్యారలల్గా డ్రాఫ్టర్ అనుకోండి, ఒక కరెక్ట్గా 180 పెట్టుకుంటే సరిపోద్ది. స్కేల్తో చేసేటప్పుడే కరెక్ట్గా ప్యారలల్ లైన్స్ వచ్చేలా చూసుకోవాలండి. ప్రతి పాయింట్ నుంచి కూడా వస్తుందండి. ఇక్కడ మనకి వర్టికల్గా పైకి వెళ్ళినప్పుడు 3 ప్రొజెక్షన్స్ వచ్చాయి, కానీ పెంటాగన్ పొజిషన్ బట్టి ఇటువైపు 5 ప్రొజెక్షన్స్ వస్తాయండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఏ నుంచి వెళ్ళే హారిజాంట్లు, ఏ నుంచి వచ్చే వర్టికల్ A1, బి నుంచి వెళ్ళే హారిజాంట్లు, బి నుంచి వచ్చే వర్టికల్ B1, సి హారిజాంట్లు, సి వర్టికల్ C1, డి హారిజాంట్లు, డి వర్టికల్ D1, ఈ హారిజాంట్లు, ఈ వర్టికల్ E1. ఓకేనండి. ఇలా E1. ఇవి 5 పాయింట్లు అండి. ఇక్కడ మనకు పాయింట్ రాదు ఇది. సో ఇక్కడ వచ్చిన పాయింట్స్ని A1 నుంచి B1 వరకు, B1 నుంచి C1 వరకు, C1 టు D1, D1 టు E1, E1 టు A1. చూడండి, ఇక్కడ పెంటాగన్కి ఇక్కడ పెంటాగన్కి తేడా వచ్చింది కదా. ఎందుకు తేడా వస్తుందంటే అండి, 45 degreesలో పైకి ఉంది కదండి, కొంచెం కంప్రెస్ అయ్యి, అంటే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది తగ్గి కనిపిస్తుందండి. ఈ సైడ్ లెంత్ కూడా తగ్గుతుందండి, కొంచెం లెంత్లు అవన్నీ కొంచెం కంప్రెస్ అయ్యి రావడం వల్ల ఇలా వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్టేజ్, అంటే ఇదేమో ఇనీషియల్ స్టేజ్,
ఇది సెకండ్ స్టేజ్. ఇప్పుడు మనకి ఈ సైడు ఇలా వర్టికల్గా ఉందని మనం ఎజ్యూమ్ చేసుకున్నాం కదా, ఇది మనకి ఇలాగా అంటే మనం ఏదైతే పెంటాగనల్ లామినా యూజ్ చేసుకున్నామో ఆ లామినాలో మనం ఇలా ఉందని గీసాం ఇప్పుడు ఫస్ట్. కానీ ఇదే సైడ్ ఏంటండి ఇలా 45 degrees విత్ వీపీ చేస్తుంది అన్నాం కదా, అంటే ఏంటి ఈ సైడ్ ఎలా ఉన్నదని మనం ఇలా 45 degreesలో తిప్పుకోవాలన్నమాట అండి. ఓకేనండి, ఎంతైతే యాంగిల్ ఇచ్చాడో అంత యాంగిల్తో మనం తిప్పాలి. 60 degrees ఇచ్చాడండి, సైడ్ ఇంక్లినేషన్ 60 degrees ఇచ్చాడు. దానికి ఏం చేయాలంటే అండి ఇలా ఇదే పాయింట్ మీద ఒక పాయింట్ పెట్టుకొని కిందకి, ఈసారి కిందకి అంటే రిఫరెన్స్ లైన్ కిందకి 60 degrees యాంగిల్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేస్తామండి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ బేస్ సెకండ్ పొజిషన్లో బేస్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి వచ్చిన హారిజాంటల్ లైన్ ఈ పాయింట్ పట్టుకుందాం. ఈ పాయింట్ పట్టుకొని కంపాస్తో సెకండ్ స్టేజ్లో ఉన్న ఒక లెంత్, ఫస్ట్ స్టేజ్లో కాదండి సెకండ్ స్టేజ్లో ఉన్న సైడ్ లెంత్ తీసుకొని దీని మీద పెడతామండి. ఓకేనండి, పెట్టిన తర్వాత ఈ పెంటాగన్లో ఈ సైడ్స్ 70-72 ఉంటాయి కదా, సో ప్రొట్రాక్టర్తో ఇటు 72 పెట్టేసుకోవచ్చండి. ఒక సైడ్ లెంత్ గీస్తాను కదా నేను, మళ్ళీ ఈ చివరి కూడా ఒక 72 పెట్టుకోండి. అంటే మనం ఉన్న ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ పెంటాగన్ ఉందో దాన్ని కొంచెం యాంగిల్ మార్చి గీస్తున్నాం అంతే అండి. సో ఇక్కడ ఉన్న సైడ్ లెంత్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇక్కడ సైడ్ లెంత్ ఉంది కదా, వీటిని ఏంటంటే ఈ లెంత్ ఎంత ఉన్నాయి అంతే పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, తర్వాత ఈ సైడ్ లెంత్ ఎంతైతే ఉందో తీసి ఇక్కడ చూడండి, బైసెక్ట్ చేత కరెక్ట్గా సరిపోతుందా, సేమ్. ఇది కంప్రెస్డ్ కదండి, 25 mm రాదు, అందుకనే అక్కడ సెకండ్ స్టేజ్లో ఉన్నాయి మెజర్ చేసి పెట్టాను అనమాట అండి. సో ఇది ఈ పెంటాగన్ అనమాట. ఇప్పుడు దీని నుంచి కరెక్ట్గా ఇది పైకి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఓకేనండి, సో ఈ లెటర్ ఏంటి, ఈ పాయింట్ ఏంటంటే ఇది A1 కదా, ఇది A2 అవుతుందండి. మళ్ళీ ఇది ఏంటండి B2, ఇది C2, ఇది D2, ఇది E2. అంటే ఇక్కడ ఇదే కదా, ఇలా తిప్పాం, సేమ్ పేర్లు వచ్చేలా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మళ్ళీ B2 నుంచి C2 నుంచి D2 నుంచి E2 నుంచి ఇక్కడ చూడండి రెండు ఒకే పాయింట్ మీదకి వచ్చాయండి. కొన్నిసార్లు యాంగిల్ వేరేగా ఉంటే 2 పాయింట్లు వస్తాయండి, ఒకే పాయింట్ రాకపోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ పాయింట్ కరెక్ట్గా దీని మీదకి వస్తుందండి. రిఫరెన్స్ లైన్ నుంచి కరెక్ట్గా పెట్టుకొని మళ్ళీ 5 పాయింట్, ఈ 5 పాయింట్. ఇప్పుడు పాయింట్ కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఏ హారిజాంట్లు ఏ వర్టికల్ A2', B హారిజాంట్లు B వర్టికల్ B2', C హారిజాంట్లు C వర్టికల్ C2', D వర్టికల్ D హారిజాంట్లు D2', ఈ హారిజాంట్లు ఈ వర్టికల్ E2'. 5 పాయింట్స్ వచ్చాయి కదండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ బ్లూ పెన్తో, అంటే యాంగిల్ని బట్టి వచ్చే పెంటాగన్ 45 degrees అనుకోండి, ఇంకొంచెం వేరేగా వస్తుందండి షేపు. ఇది 60 కదా, బాగా కంప్రెస్ అయిపోయినట్టు వస్తుందండి. ఓకేనండి, ఇది పెంటాగన్. ఇప్పుడు దీని యొక్క ఇంక్లినేషన్ ఎక్కడ చూపిస్తామండి, ఇక్కడండి. ఎంత ఇంక్లినేషన్ తీసుకున్నాం మనం, 60 degrees తీసుకున్నాం. దీని యొక్క ఇంక్లినేషన్ ఎక్కడండి, ఎక్కడ. ఇది ఎంత తీసుకున్నామండి, 45 degrees తీసుకున్నామండి. ఓకేనండి, అండ్ ఒక సైడ్ లెంత్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ సైడ్ లెంత్ కూడా డైమెన్షనింగ్ చేసి చూపిస్తామండి. 25 అన్నమాట. 25 mm ఇచ్చాను, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాను, ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాను. ఇది థర్డ్ కండిషన్ అండి. దీన్ని ఇంక్లైన్ టు బోత్ ది ప్లేన్ అని వచ్చండి, అంటే ఒక సర్ఫేస్ ఇంక్లినేషన్ ఒక ఎడ్జ్ ఇంక్లినేషన్ ఇచ్చాడండి. ఇది 10 marks క్వశ్చన్. అయితే ఈరోజు పేపర్లో ఏం చేశాడంటే అండి, పేపర్ ఆ క్వశ్చన్ ఇదే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మధ్యలో కరెక్షన్ అని చెప్పి ఈ చివరి కండిషన్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ ఇంక్లినేషన్ ఏదైతే ఉందో అది తీసేసి సర్ఫేస్ ఇంక్లినేషన్ వరకు ఉండిచ్చి డ్రా ద ప్రొజెక్షన్స్ అన్నాడు. అంటే కొంచెం టఫ్గా ఉంటుంది బోత్ ది ప్లేన్స్ అయితే అని చెప్పి ఒక ఇంక్లినేషన్ తీసాడండి. అప్పుడు అలా తీసేస్తే కనుక ఇది క్లోజ్ చేసేయచ్చండి, ఎంతవరకునే ఆన్సర్. ఒకవేళ తీయలేదు క్వశ్చన్ అంతా ఉంచాడంటే ఇదంతా కలిపి ఆన్సర్ అండి. సో ఎలా ఇచ్చినా మీరు చేయగలగాలని చెప్పి రెండు కూడా కవర్ అయ్యేలాగా ఆన్సర్ చేశానండి.
ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో C23 డ్రాయింగ్స్ ఎంఈ స్టూడెంట్స్ ఒకవేళ ఎవరన్నా చూస్తే కనుక కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఒకవేళ మీరు కరెక్షన్ అయిన తర్వాత కూడా ఆన్సర్ ఇలాగే చేశారనుకోండి, ఏమీ వరీ అవ్వక్కర్లేదు. ఇక్కడ వరకు కన్సిడర్ చేసి మీకు ఫుల్ మార్క్స్ వేసేస్తాడు. ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతే వాళ్ళకి. దీనివల్ల మీరు చేసిన మిస్టేక్ ఏమీ లేదండి. అలాంటి వాళ్ళు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇది 6th క్వశ్చన్ అండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూద్దామండి. 7th క్వశ్చన్ ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఇచ్చాడు. ఇందులో ఏమి ఇచ్చాడంటే, ఏ హెగ్జాగనల్ పిరమిడ్ సైడ్ ఆఫ్ బేస్ 25 mm అండ్ హైట్ 50 mm లైస్ విత్ వన్ ఆఫ్ ఇట్స్ ట్రయాంగులర్ ఫేసెస్ ఆన్ HP అండ్ ఇట్స్ యాక్సిస్ ఈజ్ ఇన్క్లైన్డ్ ఎట్ 30 degrees టు ద HP అండ్ ప్యారలల్ టు VP. డ్రా ఇట్స్ ప్రొజెక్షన్స్. సో ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై చేస్తూ అసలు సాలిడ్ ఎలా ఉందన్నది ముందు మనం ఎజ్యూమ్ చేసుకోగలిగితే అండి, దెన్ మనం ఆన్సర్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతామండి. ఇప్పుడు హెగ్జాగనల్ పిరమిడ్ అంటే ఇదండి. బేస్ అంతా ఇది హెగ్జాగనల్ పిరమిడ్ అండి. సో బేస్ హెగ్జాగనల్ షేప్ ఉంటుంది, ఇలా ఉంటుందండి. పిరమిడ్ అంటే ఎఫెక్స్ పాయింట్ ఉంటుంది, అంటే ఒకటే బేస్ ఉండి ఎఫెక్ట్స్ ఉంటుందని పిరమిడ్ అంటామండి. ఇక్కడ మనం ఆ క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ హెక్సాగనల్లో ఇలా ఉన్నాయి చూడండి, వీటిని ట్రయాంగులర్ ఫేసెస్ అంటామండి. ఇవి ట్రయాంగులర్ ఫేసెస్, ఈ కార్నర్ జనరేటర్స్ అంటాం. ఇది ఎఫెక్స్ పాయింట్, ఇది బేస్ అండి. ఈ బేస్లో వీటిని సైడ్స్ అంటాం, దీన్ని కార్నర్ అంటాం. అయితే ఇలా ఉంది కదా, ఏమన్నాడంటే అండి, ఈ హారిజాంటల్ ప్లేన్ మీద ఇలా ఒక ఈ ట్రయాంగులర్ ఫేస్ ఉంటుంది చూడండి, ఈ ఫేస్ ఇలా పడుకుని ఉన్నట్టు చెప్తున్నాడండి. ఇలా ఉంది అన్నాడండి. డైరెక్ట్గా మనం ఇలా ఉందన్నప్పుడు డ్రా చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఇది ఇలా ఫ్రంట్ వ్యూ అండి, టాప్ వ్యూ ట్రయాంగిల్ వస్తుంది, ఫ్రంట్ వ్యూ ట్రయాంగిల్ వస్తుంది, సైడ్ వ్యూలో హెక్సాగన్ వస్తుందండి. కానీ మనకు సాలిడ్స్లో ఒక ఫ్లెక్సిబిలిటీ ఉందండి. ఏ ప్లేన్తో అయితే ఇంక్లినేషన్ చేస్తుంది అంటున్నాడో యాక్సిస్, ఆ యాక్సిస్ని ప్యారలల్గా ఉంది అనుకుంటామండి. అంటే ఇప్పుడు అది రికార్డ్ ఇలా ఉంది కదండి. ఇప్పుడు ఈ యాక్సిస్ ఏదైతే ఉందో దీనికి ఇలా ప్యారలల్గా ఉంది కదా, అంటే ప్యారలల్ లేదంటే సమ్ యాంగిల్ చేస్తుంది. అయితే దీన్ని మనం ఎజ్యూమ్ చేసుకునేటప్పుడు ఇలా వర్టికల్గా పెట్టుకుని ఎజ్యూమ్ చేసుకుంటామండి. వర్టికల్గా ఇలా పెట్టామనుకోండి, ఇప్పుడు యాక్సిస్ ఎలా ఉందండి, వర్టికల్ ప్లేన్తో ప్యారలల్గా ఉంది. కానీ హారిజాంటల్ ప్లేన్తో ఎలా ఉందండి, పర్పెండిక్యులర్గా ఉందండి. ఓకేనండి, ఇలా ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇలా ఎజ్యూమ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, టాప్ వ్యూలో హెక్సాగన్ వస్తుంది, ఫ్రంట్ వ్యూలో వచ్చేసరికి ఈ ట్రయాంగిల్ వస్తుందండి. ఆ ట్రయాంగిల్లో కూడా ఈ ఫేసు అండ్ ఈ ఫేస్ అంటే 2 ట్రయాంగిల్స్ కలిసి కనబడతాయండి మనకి. ఫ్రంట్ ఉన్న 2 ట్రయాంగిల్స్ వెనకదలు కూడా ఉంటాయి, కానీ ఫ్రంట్ మనకి రియల్ లైన్స్లో కనిపిస్తాయండి. ఇది ఫస్ట్ స్టేజ్ ప్రాబ్లం. ఆ తర్వాత ఈ ఫస్ట్ స్టేజ్లో వచ్చిన ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి, వాటిని రిఫరెన్స్ లైన్ మీద ఇలాగా పడి ఉన్నట్టుగా, అంటే ట్రయాంగిల్ ఫేస్ ఇలా ఉన్నట్టుగా డ్రా చేస్తామండి. అప్పుడు వచ్చే ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఎలా వస్తుంది అనేది మనం డ్రా చేస్తాం. ఇది క్వశ్చన్ యొక్క ఆన్సర్ అండి. చూడగానే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఉంది అంటే కనుక ఖచ్చితంగా దాన్ని ఇలా రొటేట్ చేసి పెట్టుకున్నట్టు లెక్క. అంటే పెర్పెండిక్యులర్గా, హెచ్పికి పెర్పెండిక్యులర్గా, వీపీకి ప్యారలల్గా. కండిషన్ కూడా చెప్పాడు కదా మనకి ఇక్కడ క్వశ్చన్లో చూడండి, హెచ్పి అండ్ యాక్సిస్ ఇంక్లైన్ 30 degrees టు హెచ్పి అన్నాడండి. యాక్సిస్ ఇంక్లినేషన్ చెప్పాడు అండ్ ప్యారలల్ టు వీపీ అన్నాడు. ఇప్పుడు నేను యాక్సిస్ ఇంక్లినేషన్ నుంచి ఇలా పర్పెండిక్యులర్ టు హెచ్పి చేస్తేనే కదా ప్యారలల్గా ఉన్నట్టు. వీపీకి ప్యారలల్గా ఉంది, హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే అట్ ద సేమ్ టైం హెచ్పితో యాంగిల్ చేస్తుంది. సో అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తున్నామండి. సో దీని ఆన్సర్ ఎలా ఉందనేది చూద్దామండి. ముందు రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటామండి. తర్వాత మనం అనుకున్నట్టుగానే హెక్సాగన్ సైడ్స్ వెర్టికల్గా అంటే పర్పెండిక్యులర్ టు వీపీ ఉన్నట్లు లెక్కండి. మనకి సైడ్ లెంత్ ఎంత ఇచ్చాడండి, హెక్సాగన్ పిరమిడ్ సైడ్ లెంత్ 25 mm ఇచ్చాడండి. సో ఈ 25 mmతో మనం హెక్సాగన్ డ్రా చేయాలి. హెక్సాగన్ కన్స్ట్రక్షన్ గుర్తుందో లేదో మళ్ళీ ఒకసారి వినండి. ఇప్పుడు ఏబీ లెంత్ ఉంది కదా, ఒక సైడ్ గీసిన తర్వాత ముందు సెంటర్ క్రియేట్ చేసుకుంటామండి. ఏ పాయింట్ నుంచి బి పాయింట్ నుంచి వన్స్ సెంటర్ వచ్చిన తర్వాత ఇటు నుంచి అప్ సైడ్లో ఒక యారో, సెంటర్ నుంచి దాన్ని బైసెక్ట్ చేస్తాం. మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ ఒక యారో, ఈ బైసెక్షన్ నుంచి మళ్ళీ బైసెక్ట్ చేస్తామండి. సెంటర్ నుంచి కిందకు ఒక ఆర్కు, ఈ బైసెక్షన్, మళ్ళీ సేమ్ సెంటర్ నుంచి కిందకి ఈ ఎడ్జ్ నుంచి. సో మనకు కావాల్సిన సైడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు 6 సైడ్స్ కావాలి కదా హెక్సాగన్కి, అన్నీ కూడా 25 mm ఉండేలాగా 6 సైడ్స్ని డ్రా చేసుకుంటున్నాం. సో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్
ఇప్పుడు ఈ కార్నర్స్ని జాయిన్ చేద్దామండి. ఇది ఎఫెక్స్ పాయింట్ అనమాట. ఇప్పుడు ప్రతి పాయింట్ని అప్ టు రిఫరెన్స్ లైన్ వరకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ప్రొజెక్షన్, సెకండ్ ప్రొజెక్షన్, థర్డ్. ఇది బాటమ్ బేస్ అనమాట అండి. ఒకటే బేస్ ఉంటుంది మనకి, ఆ బేస్ రిఫరెన్స్ లైన్ మీదకి వస్తుంది. వచ్చింది కదండి. బేస్ ఏ డాష్, బి డాష్, సి డాష్, ఎఫ్ డాష్, డి డాష్, ఈ డాష్. ఈ అవతలి మనకి కనిపించు కాబట్టి ఇట్లా ఎలా బ్రాకెట్లో పెట్టుకోవచ్చు, పెట్టకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమి లేదండి. ఓకే అండి. ఇది బాటమ్ బేస్ వచ్చిన తర్వాత యాక్సిస్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడండి? 50 mm హైట్ ఇచ్చాడు కదా, అది సెంటర్ పాయింట్ నుంచి పెట్టాలండి. ఈ యాక్సిస్ హైట్ ఏదైతే ఉందో మనకి 50 mm హైట్ ఇచ్చాడు కదా, ఈ హైట్ని సెంటర్ పాయింట్ నుంచి పెట్టుకోవాలండి. కరెక్ట్గా 50 mm దగ్గరకు ఒక పాయింట్ పెడదామండి. ఓకేనండి. లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్, లాంగ్ షార్ట్. సో ఈ యాక్సిస్ దగ్గర నుంచి ఈ పాయింట్ని కలపాలి, ఈ పాయింట్ని కూడా జాయిన్ చేయాలి. సో మనం ఎజ్యూమ్ చేసిన కండిషన్ వచ్చేసిందండి మనకి. ఓకేనండి. ఎజ్యూమ్ చేసిన కండిషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం సెకండ్ కండిషన్ గీయాలి. సెకండ్ కండిషన్లో ఈ జనరేటర్ రిఫరెన్స్ లైన్ మీద పడినట్టు ఉంది కదండి, కాబట్టి ఏదైతే 50 mm హైట్ దగ్గర మనకు కరెక్ట్ అయ్యిందో, ఈ లైన్ ఉంది కదా, ఏదైతే ఉందో ఈ లైన్ని ఏదో ఒక పాయింట్ దగ్గర పెట్టి రెఫరెన్స్ లైన్ మీద ఇలా పెట్టానండి. ఓకేనండి. అంటే ఒక జనరేటర్ని మనం డ్రా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్గా రెఫరెన్స్ ఎఫెక్స్ పాయింట్ దగ్గర ఎంత ఉందో చూసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఒక ఆర్క్ కొట్టండి. తర్వాత బేస్ ఉంది కదండి, బేస్ ఎంత వచ్చిందో కంపాస్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఇంటర్సెక్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఓకేనండి. ఇప్పుడు మిడిల్లో పాయింట్ ఎంత వస్తుందండి? కరెక్ట్గా మిడ్డిగా వస్తుంది, బట్ నేను ఒకసారి మెజర్ చేసి పెడతాను. ఇక్కడ కూడా యాక్సిసే కానండి ఇది, కానీ ఫ్రంట్ కనిపించేది మనకి 2 ట్రయాంగిల్స్ కదా, అందుకని లైన్ డార్క్ చేసేస్తాం. ఇది ఈ లైన్ అనమాట, అందుకని ఇది మధ్యలో కూడా రియల్ లైన్లో చూపిస్తున్నాను. ఓకేనండి. ఇది ఓ డాష్. ఓకే. ఇది మిడిల్ పాయింట్ ఉంది కదా, దీన్ని కూడా రియల్ లైన్తో కలిపేయచ్చండి. అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి యాక్సిస్తో ఇంక్లినేషన్ ఇచ్చాడు కదా, ఇంక్లినేషన్ ఎక్కడ కనబడుతుంది అని. ఇప్పుడు మనకి యాక్సిస్ ఇంక్లినేషన్ వచ్చినప్పుడు అయితే బేస్తో చూపిస్తాం, లేదంటే యాక్సిస్తో చూపిస్తామండి. బేస్తో చూపించాలంటే 90 - θ ఫార్ములా వేసుకుని వచ్చిన యాంగిల్ని ఇక్కడ చూపిస్తామండి. లేదా వాడు ఇచ్చిన యాంగిల్ని యాక్సిస్తో చూపించాలి. యాక్సిస్ అంటే ఇదే కదండి, ఈ ట్రయాంగిల్లో ఈ పార్టే. మనకి ఎంత ఇచ్చాడండి యాక్సిస్తో ఇంక్లినేషన్ అనేది? 30 degrees ఇచ్చాడండి. అవునండి. ఈ పాయింట్ నుంచి ఈ రిఫరెన్స్ లైన్ నుంచి దీనికి మధ్యలో 30 degrees ఉంటుందండి. మనకి ఒకసారి డౌట్ లేకుండా పెట్టేయచ్చు, కానీ ఏమైనా డౌట్ ఉంటే కనుక ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు అండి. ఇలా చూసుకున్నాం అనుకోండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో 30 degreesకి సెట్ అవ్వాలండి. ఇలా ఇక్కడ నుంచి ఏ ఏరియానో చూపించవచ్చు, లేదా 90 - θ పెట్టుకుని ఇక్కడ 60 వస్తుందండి, ఈ యాంగిల్ అయినా చూపించవచ్చు. మీరు బేస్కి అయితే 60 degrees చూపించాలి, యాక్సెస్కి అయితే కనుక 30 degrees చూపించాలండి. ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నానండి. ఓకేనండి. పేర్లు పెట్టాలి కదండి. మరి మనకి ఏ జనరేటర్ అయితే కిందకు ఉందని నేను ఇలా ఉంది అనుకుంటున్నానండి, ఇది కిందకు ఉంది అనుకుంటున్నాను అంటే ఇది దీనికి సంబంధించిందండి. D1 డాష్, E1 డాష్, ఇది O1 డాష్. అప్పుడు ఈ ముఖ్యం అవుతుందండి C1 డాష్, F1 డాష్, A1 డాష్, B1 డాష్. ఇదే మనం ఇలా కూడా పెట్టొచ్చండి కావాలంటే, అప్పుడు ఇలా తిరిగి వస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఈ కండిషన్ నుంచి ఈ బేస్ ఉంది కదా, దీని నుంచి మనం ఇలా వర్టికల్గా ప్రొజెక్షన్స్ తీసుకోవాలి. సేమ్ రిఫరెన్స్ లైన్కి ప్యారలల్గా ఈ ప్రొజెక్షన్స్ తీసుకోవాలి. ఓ డాష్ ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది కదండి, మరి ఎఫెక్స్ పాయింట్ కావాలి కదా మనకి, దానికోసం కూడా. ఇప్పుడు చూడండి, ఏ నుంచి వచ్చే హారిజాంట్లు, ఏ నుంచి అంటే వర్టికల్ A1, B హారిజాంట్లు, B వర్టికల్ B1, C హారిజాంట్లు, C వర్టికల్ C1, D వర్టికల్, D హారిజాంట్లు D1,
ఈ వర్టికల్ ఈ హారిజాంటల్ E1 అండ్ F హారిజాంటల్ F వర్టికల్ F1 ఇవన్నిటిని జాయిన్ చేద్దామండి. చాలా కంప్రెస్ అయిన హెక్సాగన్ వస్తుందండి మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడ కలిపేద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుదాం. ఇప్పుడు ఈ బేస్ ఉంది కదండి, ఈ బేస్లో మొత్తం అంతా కనిపించదు కదా, ఈ పైన ఏవైతే ఉన్నాయో కనిపిస్తాయండి, కిందన ఉన్నది కనిపించదు మనకి. సో ఈ కిందన ఏమున్నాయండి, ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, D1 E1 నుంచి కలిసేది ఉంది కదా, ఈ కాంబినేషను ఈ F1 నుంచి A1 కలిసేది ఏదైతే ఉందో అది మనకి కనిపించదండి. సో దాన్ని డాటెడ్ లైన్లో చూపిస్తామండి. అలాగే ఇటు సైడ్ ఉంది చూడండి, C1 B1, దీన్ని కూడా డాటెడ్ లైన్లో చూపిస్తాం. ఈ వర్టికల్ కూడా డాటెడ్ లైన్లోకి వస్తుందండి. అంటే ఈ హెక్సాగన్లో లోపల సైడ్ ఏదైతే ఉందో ఇది డాటెడ్ లైన్ వస్తుంది, బయటకు కనిపించేది థిక్ లైన్ వస్తుందండి. తర్వాత ఎఫెక్స్ పాయింట్ ఇది కదండి, O హారిజాంటల్ O వర్టికల్ O1. ఓకేనండి. ఈ O కూడా మనం ఏ జనరేటర్స్ కలుస్తాయండి, పైనుంచి ఏవైతే కనబడుతున్నాయో అవి కలుస్తాయి. సో ఇక్కడ చూడండి, సర్ఫేస్ మీద ఉండిపోయింది కదా, 2 జనరేటర్లు ఉన్నాయి కదా సర్ఫేస్ మీద, T1 V1. ఈ E1 D1 O1 కలిసేవి మాత్రమే డాటెడ్ లైన్ పెట్టుకుంటాము. ముందు అవి చేసేద్దామండి. ఇది సర్ఫేస్ మీద ఉన్నదనమాట. ఈ చివరి ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా కనిపిస్తాయి మనకు, పైనుంచి వస్తుంటే పైకి కనిపిస్తాయి. ఓకేనండి. చూడండి, ఇలా ఈ హెక్సాగన్లో ఈ లోపల 3 డాటెడ్ లైన్లు, ఈ లోపల 2 డాటెడ్ లైన్లు, మిగతా అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయండి. ఇది మనకి ప్రొజెక్షన్ ఆఫ్ హెక్సాగనల్ పిరమిడ్ యొక్క ఆన్సర్ అండి, 7th ఆన్సర్ అండి. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో 7th ఆన్సర్. ఇది 10 మార్క్స్కి ఇచ్చాడండి. ఇందులో మనం ఇక్కడ యాంగిల్ చూపించాం కాబట్టి ఇక్కడ సైడ్ లెంత్, యాక్సెస్ హైట్ కూడా డైమెన్షనింగ్ చూపించాలి. మనకు హైట్ 50 ఇచ్చాడు కదా, సో 50 mm హైట్ చూపించాలి. ఇలా సైడ్ లెంత్ ఒకటి చూపించాలండి. సైడ్ లెంత్. ఓకేనండి. సో ఇది మనకి ఇచ్చిన డేటా, దీన్ని బేస్ చేసుకుని మనం డ్రా చేసిన ఆన్సర్ అండి. ఇది 7th ఆన్సర్. ఇంకా నెక్స్ట్ సెక్షనల్ వ్యూస్ నుంచి 8th క్వశ్చన్ కూడా చేసేద్దామండి. ఏ cylinder of base diameter 40 mm and height 60 mm rest on its base on HP. ఇక్కడ ఏంటంటే అండి, మనకి మన ప్రొజెక్షన్స్లో సిలిండర్ అంటే ఇదండి, దీన్ని సిలిండర్ అంటాం. ఈ సిలిండర్ అనేది కరెక్ట్గా HP మీద ఉంది అంటండి. ఎలా చెప్పాడు, ఈ డయామీటర్ ఏమో వచ్చేసరికి 40 mm ఇచ్చాడు, ఈ హైట్ ఏమో 60 mm ఇచ్చాడు, బేస్ అనేది ఏదైతే ఉందో ఆ బేస్ ఒకటి HP మీద ఉంది అన్నాడండి. ఒకండి ఇక్కడికి ఫస్ట్ పొజిషన్ అయిపోయిందండి. అంటే సాలిడ్ యొక్క స్టాండింగ్ పొజిషన్ ఎలా ఉందన్నది చెప్పాడండి. ఇలా ఉన్నప్పుడు మనకి టాప్ వ్యూలో సర్కిల్ పడుద్ది, ఫ్రంట్ వ్యూలో వచ్చేసరికి రెక్టాంగిల్ పడుద్దండి. ఇది ఇనీషియల్ పొజిషన్. ఇప్పుడు కటింగ్ ప్లేన్ గురించి ఏమి ఇచ్చాడో చూద్దామండి. ఏ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు VP అండ్ ఇన్క్లైన్డ్. ఈ ప్లేన్ పెర్పెండిక్యులర్ అంటే ఏంటి, సెక్షనల్ ప్లేన్ అండి, అంతే అండి. కటింగ్ ప్లేన్ గురించి చెప్పాడు, ఉత్తి ప్లేన్ అన్నాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కటింగ్ ప్లేన్ కానీ సెక్షన్ ప్లేన్ కానీ అనాలి, కానీ డైరెక్ట్గా ఒక ప్లేన్ పెర్పెండిక్యులర్ అని ఇచ్చేసాడండి. ఏమి ఇచ్చినా కూడా సెక్షనల్ వ్యూలో మనకి ఇది ప్లేన్ అంటే సెక్షనల్ ప్లేన్ అనే అర్థం. ఏ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు VP కంటే పెర్పెండిక్యులర్గా ఉందంటండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కటింగ్ ప్లేన్ అనుకోండి, దీన్నే కటింగ్ ప్లేన్ అనుకుంటే కనుక ఇలా పెర్పెండిక్యులర్గా ఉందంటండి. ఈ వర్టికల్ ప్లేన్కి ఇలా ప్యారలల్గా కాకుండా ఇలా పెర్పెండిక్యులర్గా ఉంది అంటున్నాడండి. అండ్ ఇన్క్లైన్డ్ అట్ 30 degrees టు HPతో ఇలా 30 degrees యాంగిల్ చేస్తుందంటండి. ఓకేనండి. ఇలా 30 degrees యాంగిల్ చేసినప్పుడు ఎక్కడ పడుతుందండి, కటింగ్ ప్లేన్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఈ సిలిండర్ ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ వ్యూ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ వ్యూ మీద ఇలా ప్రొజెక్ట్ అవుతుందండి. ఓకేనండి. 30 degrees చేస్తుంది. నెక్స్ట్ ఏం చెప్పాడంటే అండి, కట్స్ ఇఫ్ త్రూ ఏ పాయింట్ 30 mm ఫ్రమ్ బేస్ ఆన్ ద యాక్సెస్. బేస్ ఆన్ ద యాక్సెస్ అంటండి, యాక్సెస్ బేస్ ఉంది కదా పైది, యాక్సెస్ యొక్క బేస్ ఏదైతే ఉందో బాటమ్ బేస్ టాప్ బేస్ కదండి, బేస్ నుంచి మనకి 30 mm అవేగా ఉందంటండి. డ్రా ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ ట్రూ షేప్ ఆఫ్ ద సిలిండర్ అన్నాడండి. ఓకేనండి, దీన్ని డ్రా చేద్దాం.
రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకుంటాను. ముందు నేను కిందకి ఎందుకు డ్రా చేస్తానంటే ట్రూ షేప్ నేను పైకి ఇద్దాం అనుకుంటున్నానండి. సో పైన నాకు ఎక్కువ ప్లేస్ కావాలండి, కింద నుంచి డ్రా చేసుకుంటున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ రిఫరెన్స్ లైన్ XY డిఫాల్ట్గా దేనికైనా పెడతాం మనం. టాప్ వ్యూలో ఏమొస్తుంది అన్నాను, సర్కిల్ వస్తుంది అన్నాను. సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడండి మనకి 40 mm ఇచ్చాడు. అంటే 20 mm సర్కిల్ రేడియస్తో మనం సర్కిల్ డ్రా చేసుకోవాలి. కంపాస్ తీసుకొని స్కేల్ మీద 20 mm సెట్ చేసుకోండి. పెట్టుకొని అండ్ ఇన్ ఫ్రంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం అండి, అలా అయినా గీసుకోవచ్చు. సర్కిల్ డ్రా చేసిన తర్వాత సర్కిల్ని నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ చేయాలి. నేను 8 చేసుకుంటున్నాను, మీరు కావాలంటే 12 కూడా చేసుకోవచ్చండి. 8 చేసేటప్పుడు నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను కానీ మీకు చేస్తానండి. 8 అంటే ఏంటి 45 degrees యాంగిల్. ఇటు 45 ఇటు 45 పెట్టుకోండి. ఇలా 8 పార్ట్స్ చేశానండి. 1 2 3 4 5 6 7 8 A B C D E F G H. ఎందుకంటే సిలిండర్ 2 బేస్లు ఉన్నాయి కదా, అందుకనండి. ఇప్పుడు 1 2 3 బ్రాకెట్లో పెట్టుకుందాం. ఇది కింద బేస్కి పెట్టేద్దామండి. టాప్ బేస్కి ABCDలు పెట్టుకుందాం. ఇప్పుడు ప్రతి పాయింట్ నుంచి అప్ టు రిఫరెన్స్ లైన్ వరకు ప్రొజెక్షన్స్ తీసుకుందాం. మనం బ్రాకెట్లు ఏవైతే పెట్టామో అవి బాటమ్ బేస్కి ఇచ్చేయాలండి. 1 2 3 పెట్టాం కదా బ్రాకెట్లో, సో 1 2 3 వేద్దాం. 1 dash 2 dash 8 dash 3 dash 7 dash 4 dash 6 dash 5 dash. ఓకేనండి. హైట్ 60 ఇచ్చాడు కదా, కరెక్ట్గా సెంటర్ నుంచి తీసుకుందాం. ప్రతి పాయింట్ నుంచి కూడా 60 వచ్చేలా తీసేసుకుందామండి. సిలిండర్ కదండి, ఈక్వల్గానే ఉంటాయి. ఇదేమవుతుందండి A డాష్ B డాష్ H డాష్ C డాష్ G డాష్ D డాష్ F డాష్ E డాష్. సో ఇక్కడ వరకు మనం సాలిడ్ యొక్క ప్రొజెక్షన్ ఎలా ఇచ్చాడన్నది గీసేసామండి. గీసిన తర్వాత కట్టింగ్ ప్లేన్ అనేది దీని మీద వస్తుందని చెప్పాను కదా, 30 mm అని ఇచ్చి బాటమ్ బేస్ టాప్ బేస్ ఇవ్వలేదండి. ఎందుకు ఇవ్వలేదంటే హైటే 60 అండి, 30 mm అంటే మిడ్ పాయింట్ ఎటు నుంచి పెట్టినా అదే వస్తుందని ఇవ్వలేదండి. సో మనకు ప్రాబ్లం ఏమీ లేదు. కరెక్ట్గా వర్టికల్ హైట్లోంచి 60 mm 30 mm దగ్గర ఒక పాయింట్ పెట్టుకొని హారిజాంటల్గా ఒక లైన్ కొట్టండి. మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడండి 30 degrees టు HP అన్నాడు కదా. సో 30 degrees యాంగిల్ ఎక్కడ పెట్టాలంటే కరెక్ట్గా మిడిల్ పాయింట్ కొట్టుకున్నాం కదా మనం. ఇక్కడ నుంచి ఇలా తీసుకొని దీనికి 30 పెట్టి ఈ పాయింట్ 30 degrees పాయింట్ కలిసేలాగా డార్క్గా షార్ట్ టు లాంగ్ హారిజాంటల్ ప్లేన్ కాబట్టండి హారిజాంటల్ ట్రేస్. ఇది ఎంతండి యాంగిల్ 30 degrees కదా. డైమెన్షనింగ్ కూడా ప్యారల్గా చేసేస్తున్నాను చూస్తుండండి. 30 degrees ఎంత పెట్టేస్తే ఇది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, ఇది సెక్షనల్ టాప్ వ్యూ. కానీ సెక్షనల్ టాప్ వ్యూలో మనం హ్యాచింగ్ చూపించాలి కదా. సో కట్టింగ్ ప్లేన్ చూసారండి, సిలిండర్ మొత్తాన్ని కట్ చేస్తుందండి. బేస్ అంతా ఉందంటే టాప్ వ్యూ అంతా ఉన్నట్టే అండి. కట్ అయిన తర్వాత కూడా టాప్ వ్యూ అంతా కనబడుతుందనే, కాబట్టి టాప్ వ్యూ అంతా కూడా మనం హ్యాచింగ్ చేసేయాలండి. సో 45 degreesలో మనం పైన ఉన్న సర్కిల్ని హ్యాచింగ్ చేసేస్తాం. కానీ మనకు 30 degrees యాంగిల్లో కట్ అయినప్పుడు సర్కిల్లా కనిపించదు కదండి. ఎప్పుడైతే ప్యారలల్గా బేస్కి ప్యారలల్గా కట్ అయింది అనుకోండి మళ్ళీ సర్కిల్లాగే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే ఇంక్లినేషన్ ఇచ్చాడో ఖచ్చితంగా అది సర్కిల్లా కనిపించదండి, ఎలిప్టికల్ షేప్లో కనిపిస్తుంది కట్టింగ్ ప్లేన్. కానీ మనకు టాప్ వ్యూలో ఎలా కనబడుతుందండి, సర్కిల్ కనబడుతుంది. సర్కిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు, అందుకనే వాడు ట్రూ షేప్ అడిగాడండి. ఓకేనండి. ఈ యాచింగ్ అంతా 2 mm గ్యాప్ పెట్టుకుని 45 degrees యాంగిల్లో గీసుకోవాలండి. దీన్ని ఏమంటామంటే సెక్షనల్ టాప్ వ్యూ అంటాం, దీన్ని సెక్షనల్ ఫ్రంట్ వ్యూ అంటామండి. ఇప్పుడు ఈ ముక్క పోతుంది కదా, ఈ కింద ముక్కని డార్క్ చేసుకోవాలండి. ఈ పైది రిమూవ్ అయిపోద్ది. సో మనకి ఏదైతే కట్ అవగా మిగిలిందో దీన్ని కొంచెం పై దాంతో కంపేర్ చేస్తే కొంచెం డార్క్ చేయాలండి. ఇది డార్క్గానే ఉంది.
ఓకే, 2 వ్యూస్ వచ్చేసాయి. ఇంక మనకు కావాల్సింది ట్రూ షేప్ ఆఫ్ ద సెక్షనల్ వ్యూ అండి. ఇప్పుడు నేను దీనికి పేర్లు పెట్టడానికి ఏముందండి, మొత్తం అన్నీ కూడా సేమ్ పొజిషన్లోకి వస్తాయి కాబట్టి ఇక్కడ నేమింగ్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ యాంగిల్తో అయితే మన కటింగ్ ప్లేన్ ఉందో ఆ యాంగిల్కి ఉన్న లైన్ కరెక్ట్గా పెట్టి దాని నుంచి ఇలా ప్యారలల్గా పైకి ఒక లైన్ తీసుకున్నానండి. తీసుకొని ఈ ప్రతి పాయింట్ ఇది ఉందండి, 2, 3, 4, 5 ఇక్కడ చూడండి 1 కదా, నేను 1, 1 అని తీసుకుంటున్నానండి. ఇది 2, 1, 8, 1, 3, 1, 7, 1, 4, 1, 6, 1, అలాగే 5, 1. ఈ కింద అట్లా పేర్లు పెట్టుకున్నానండి, ఏమైనా పెట్టుకోవచ్చు. సో ప్రతి పాయింట్ నుంచి పెర్పెండిక్యులర్గా, అంటే ఈ కట్టింగ్ ప్లేన్ ఉంది కదా దీనికి పెర్పెండిక్యులర్గా అండి ఈ బ్లాక్ రీడింగ్ దీనికి సెట్ టచ్ అయ్యేలా చూసుకోండి. పెర్పెండిక్యులర్ లైన్స్ రాకపోతే మళ్ళీ బాగా రాదండి. ఈ గీసిన తర్వాత ఈ రిఫరెన్స్ లైన్ ఉంది కదండి, రిఫరెన్స్ లైన్ నుంచి టాప్ వ్యూలో ఉన్న పాయింట్స్ తీసుకోవాలండి. 1 వరకు ఉన్న పాయింట్ తీద్దాం. ముందు 1 నుంచి వెళ్ళే లైన్ని ఇక్కడ నుంచి పెట్టు పాయింట్ పెట్టాను. ఇది 1, 1 డబల్ డాష్, మళ్ళీ 2 నుంచి 2కి ఇదండి 2 నుంచి వెళ్ళే పాయింట్, ఇది 2 డబల్ డాష్. అదే లైన్ మీద 8 కూడా ఉంది కదండి, ఆ పాయింట్ కూడా తీసుకుందాం. దీని నుంచి 8 కూడా పెడతాం, 8 డబల్ డాష్. నెక్స్ట్ 3, 3 నుంచి వెళ్ళే లైన్ నుంచి తీసుకుందామండి. 3 డబల్ డాష్, దాని మీద 7 కూడా ఉంది చూడండి. రెండింటికి నేమింగ్ ఒకసారి ఇస్తాను. సేమ్ పొజిషన్లో 7 అంటే ఇది 7 డబల్ డాష్, ఇది 3 డబల్ డాష్. నెక్స్ట్ 4 నుంచి వెళ్ళే లైన్ మీద పెట్టాలి. ఇది 4 డబల్ డాష్, దాని మీద 6 కూడా ఉంటుందండి. 2 పాయింట్లు వస్తాయి కదా, ఇది 6 డబల్ డాష్. లాస్ట్లో 5 లైన్ మీద ఒకటే పాయింట్ వస్తుందండి. 5, 1 డబల్ డాష్. ఈ అన్ని పాయింట్లని జాగ్రత్తగా జాయిన్ చేయాలి. ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేయొచ్చండి. ఎలిప్టికల్ షేప్ కదా, నేను స్కేల్ అది వాడడం, కంపాస్ వాడడం. ఇది కట్ అయిన తర్వాత మనకు వచ్చే షేప్ అండి. దీన్ని మళ్ళీ చక్కగా 45 degrees యాంగిల్లో సో ఇది సెక్షనల్ ఫ్రంట్ వ్యూ, సెక్షనల్ టాప్ వ్యూ, సెక్షనల్ ట్రూ షేప్. ఈ 3 అడిగాడండి మనకి. ఇది వచ్చేసరికి 8th క్వశ్చన్ అండి. ఓకేనండి, 10 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయండి మీరు ఎలా చేయగలిగితే. సో కంప్లీట్గా మనం 6, 7, 8. సో డయామీటర్ కూడా మెన్షన్ చేయాలండి. మనం డయామీటర్ ఇచ్చాడు కదా, ఇక్కడంతా రెడ్లో ఉంది కాబట్టి మీకు బ్లూ కలర్లో చేసి చూపిస్తాను. మనం యాక్సెస్ హైట్ డయామీటర్ ఇవ్వాలండి, కటింగ్ ప్లేన్ ఇస్తాం కాబట్టి. డయా మనకి 40 ఇచ్చాడు కదా, యాక్సెస్ హైట్ ఇటువైపు చూపిస్తానండి, క్లమ్జీ అవ్వకుండా ఉంటుంది. $60 హైట్ పెట్టాను, డయామీటర్ పెట్టాను, ఇక్కడ యాంగిల్ పెట్టాను. ఆ 3 మనకి ఇచ్చిన డేటా వాటితో కంప్లీట్ అయిపోయిందండి. సో 6, 7 ఆన్సర్స్, 6, 7, 8 3 ఆన్సర్లో కలిపి ఇవన్నమాట అండి. ఇది 6th ఆన్సరు, ఇది 7th ఆన్సరు, ఇది 8th ఆన్సరు. సో మీరు కనుక యాజ్ ఇట్ ఈస్గా కనుక ఇలా డ్రా చేయగలిగితే కనుక పర్ఫెక్ట్గా మీకు ఫుల్ స్కోర్ అయితే వచ్చేస్తుంది. 3కి 30 మార్క్స్ వస్తాయి. ఇంకొక 3 క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దామండి.